ఇంకా నేను ఎక్కడెక్కడ పెట్టానో చూపిస్తా అన్నాను కదా, ఇది చూడండి. ఇవన్నీ నా ప్రాపగేషన్సేనండి, నేను నా ఇంట్లో వాటితో చేసిందనమాట. ఇది మార్బుల్ పోతోస్ అండి, చాలా బాగుంటుంది అనమాట. మన మార్బుల్లా ఉంటుంది, మార్బుల్ మనీ ప్లాంట్ అని కూడా అంటారు. కొంచెం ఇంకా లైటింగ్ ఎక్కువ తగిలితే వైట్గా వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది నా దగ్గరదే నేను ప్రాపగేట్ చేశాను అనమాట. అండ్ ఇది ఫిలిడెండ్రాన్ చూడండి, ఇది కూడా నేనే 2 కొమ్మలు పెట్టాను వాటర్లో. ఇది కూడా అంతే, ఫస్ట్ వాటర్లో ప్రాపగేట్ చేస్తాను, తర్వాత ఇట్లా మట్టిలో పెట్టుకుంటాను అనమాట. చూడండి, మట్టి చాలా ఇదిగా ఉంటుంది అనమాట, ఇట్లా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇదిగో పెర్లైట్ వేసానండి ఇందులో. దీన్నే పెర్లైట్ అంటారు. మెత్తగా అదే కొంచెం గట్టిగా ఇసుకలానే ఉంటుంది, కానీ అది వేస్తే మీకు బాగుంటుంది అనమాట. అండ్ ఇది చూడండి, ఇది నియాన్ పోతోస్ అనమాట. చూడండి ఎంత బాగుందో కదా, నియాన్ పోతోస్ చాలా బాగుంటుందండి. ఇది ఇలా మెరుస్తూ ఉంటుంది అనమాట, ఆకు చాలా బాగుంటుంది. అండ్ ఇదొకటి ప్రాపగేట్ చేసుకున్నాను. అండ్ ఇది చూడండి, ఇది మంజులా పోతోస్. చూసారా మంజులా పోతోస్ ఎంత బాగుంది కదా. అలా చూడండి, ఇందులో నేనే 2-3 వెరైటీస్ పెట్టాను అనమాట. చూడండి, ఇది బాగా సక్సెస్ అయింది, బాగా పెరిగింది. ఇది కూడా సేమ్ అంతేనండి, వాటర్లో పెట్టేసేసి తర్వాత వేళ్ళు రాగానే ఇందులో పెట్టాను. నేను జస్ట్ చిన్న కొమ్మ పెట్టాను, ఇట్లా వచ్చేసింది అనమాట. ఇది కూడా ఫిలిడెండ్రాన్ మరూన్ కలర్ వస్తుంది కదా. యాక్చువల్లీ కొంచెం అంత ఎండ రాదు కాబట్టి, లైటింగ్ రాదు కాబట్టి కొంచెం గ్రీన్ కలర్లోనే అనిపిస్తుంది. ఇది మరీ డార్క్ రాలేదు. ఎలా ఉందండి, బాగుందా? మీరు కూడా ఇలా చేసుకోండి. అయితే ఇంకా లోపల బాల్కనీలో ఎక్కడెక్కడ పెట్టానో మనీ ప్లాంట్స్ మీకు చూపిస్తాను, రండి. మీకు చెప్పా కదండి లోపల కూడా కొన్ని పెట్టుకున్నానని. అయితే ఇది మాది సెకండ్ హాల్ అండి. ఇది హాల్కి ఇటు పక్కన మేము ఇలా పెట్టించుకున్నాం అనమాట. ఇక్కడ పెట్టుకున్నాను, అంటే ఇక్కడ అంతా మిర్రర్ ఉంటుందన్నమాట, బాగుంటుంది అట్లా కూర్చుని చూసుకుంటే అని. ఇది మా అడ్డా అనమాట, సోఫాలో కూర్చుని మేము ఇట్లా అన్నీ చేస్తూ ఉంటాం అనమాట. చూడండి, ఇది నియాన్ పోతోస్. చూడండి అసలు ఎంత అందంగా ఉందో చూడండి, నియాన్ పోతోస్. పాప క్లోజ్ చూపి, చూసారా ఎంత అందంగా ఉందో చూడండి, అసలు చాలా అందంగా ఉందండి. ఇది వచ్చేసేసి మంజులా పోతోస్ అండి. చూడండి, ఈ ఆకు భలే వెరైటీగా ఉంటుంది అనమాట, చాలా అందంగా ఉంటుంది. ఈ ఆకు షేప్ కానీ కలర్ కానీ ఇది చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇట్లా వైట్గా కూడా వస్తాయి అన్నమాట. ఇంక దీని గురించి అండి నేను మీకు ఒక స్పెషల్గా ఈ మనీ ప్లాంట్ గురించి నేను మీకు చెప్పాలన్నమాట. ఇది మీకు ఫస్ట్ చూపించాను కదా నేను, కింగ్ పోతోస్ అని. దానికి ఏంటంటే వ్యారిగేషన్ వస్తుంది, వైట్ గ్రీన్ కలిసినవి వస్తాయి అన్నమాట. అయితే ఓన్లీ గ్రీన్ వచ్చిందండి ఇంత స్టెమ్. నేను ఏం చేశానంటే భలే ఉంది, చిన్న ఆకులు గ్రీన్ వచ్చిందని చెప్పి నేను దాన్ని కట్ చేసి వాటర్లో పెట్టాను అనమాట. వాటర్లో పెట్టి తర్వాత ఇందులో పెట్టానండి. వ్యారిగేషన్ అంతా పోయి అదొక స్పెషల్ మొక్కలాగా వచ్చిందనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇది నేను క్రియేట్ చేసిన మనీ ప్లాంట్ అనమాట. ఇది నేను తయారు చేసిన, నేను పెంచిన, ఏమంటారు, నేను స్పెషల్గా తయారు చేసిన మనీ ప్లాంట్ అనమాట. ఇది ఇట్లా చాలా బాగుంటుంది, అసలు ఏం ప్లెయిన్ ఉంటుంది కానీ బుజ్జి ఆకులు వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. మీకు ఇంకా అట్టు కూడా ఉన్నాయి, చూపిస్తాను నేను. చూడండి, ఇక్కడేమో కింగ్ పోతోస్ పెట్టాను, చూసారు కదా, కింగ్ పోతోస్ పెట్టాను. ఇదేమో ఇక్కడ మాన్స్టెరా పెట్టాను. మాన్స్టెరా చూడండి ఎంత బాగా కిందకంట పెరిగిపోయింది. ఇది కూడా, ఇది ఫిలిడెండ్రాన్ అండి. ఇది కూడా కిందకంట పెరిగిపోయింది. చూడండి, ఇది కూడా ఇదొక రకం ఫిలిడెండ్రాన్ అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇది గ్రీన్ కలరు, ఇదేమో మరూన్ కలర్ అనమాట. ఇది అయితే మీకు ఇంకొక టిప్ చెప్తానండి నేను. ఇవి ఏంటంటే ఇట్లా ఉన్నాయి కదా ఫ్లవర్, ఇవి ఆకులు, ఈ ఎండిపోయిన ఆకులు, పండిపోయిన ఆకులు అన్నీ ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలండి మనం. ప్లస్ ఏంటంటే వాటరు స్ప్రే చేయాలండి దీనికి, దుమ్ము ఉండకూడదు. దుమ్ము ఉంటే ఇది మనకి ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేయదన్నమాట. ఇదేంటంటే మనకి మన బెడ్రూముల్లో ఏసీలు అవన్నీ వేసుకుంటాం కదండి, అవి కొన్ని
గ్యాసెస్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. అది అసలు మనకి మంచిదే కాదు, ఆ గ్యాసెస్ మంచిది అనమాట. అవన్నీ ఇవి అబ్జార్బ్ చేసుకుని మనకి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఏంటంటే మనము ఇదంతా ఇట్లా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని పైప్తో కానీ ఇలా పెట్టి నేను ఇలా క్లీన్ చేసుకుంటా. అప్పుడు దీనికి ఆక్సిజన్ బాగా రిలీజ్ చేస్తుంది అనమాట. క్లీన్గా ఉంటే ఆక్సిజన్ బాగా రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు, నా దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పాను, ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ చేశాను చెప్పాను, అండ్ ఎలా ప్రాపగేషన్ చేసుకోవాలో చెప్పాను, సాయిల్ మిక్స్ చెప్పాను, లైటింగ్ చెప్పాను. చూడండి, ఇటు మాకు అంత లైటింగ్ రాదండి, సన్లైట్ అయితే అసలు వీటికి రాదు, ఓన్లీ బ్రైట్ లైట్ వస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ దాకా మేము అది వేయించేసాము, ప్లాస్టిక్ది వేయించే షీట్, ఇవన్నీ అనమాట. ఇవన్నీ నీడలో పెరిగాయి కాబట్టి వీటిని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది కదా. చూడండి, ఇదో మధ్యలో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి చూడడానికి చాలా సంతోషంగా ఉంటుందబ్బా, చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. వీటిని ఇలా చూస్తూ ఉంటే ఎంతమంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ బేబీస్ ఇవి పెట్టాను, బర్డ్స్ది కట్టాను. ఇదిగోండి ఇక్కడ ఒక బర్డ్స్ది కట్టాను. ఇలా నాకు చాలా ఇష్టం అనమాట, ఇలా పెడుతూ ఉంటాను అనమాట నేను. చూడండి ఎలా ఉంది, బాగుందా? ఇది చూడండి, ర్యాబిట్ కాదు, ఇది టాటాయిస్. ఎంత బాగుందో చూడండి, బాగుంది కదా. చూడండి, ఇది ఫ్రంట్ హాల్లో పెట్టుకున్నానండి. యాక్చువల్గా చాలా లెంగ్త్ పెరిగింది, అది మా పిల్లలు ఆడుకుని ఆ ఆకులన్నీ పీకేసేసి అవన్నీ చేసేసరికి అది ఇంత అయింది. ఇదిగోండి ఏదేదో అలా పెరుగుతుంది. బట్ ఇంట్లో పెట్టుకుంటే మటుకి కొంచెం లేట్గానే పెరుగుతాయండి, కానీ చాలా అందంగా ఉంటాయి అన్నమాట. నేనేం చేశానో చూడండి, ఇందులో మన థ్రెడ్తో పూలు చేస్తారు కదా, అవి మధ్యలో పెట్టాను అనమాట. చాలా అందంగా అనిపిస్తుంది కదా, చాలా బాగుంది కదా. ఇంకా ఇక్కడ రండి, ఇగో ఇక్కడ ఒకటి పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక మనీ ప్లాంట్ పెట్టాను చూడండి, ఇక్కడ ఒకటి పెట్టాను, పెరుగుతూ ఉంది. కొన్ని రోజులు బయట పెడితే ఏమన్నా మంచిగా వస్తుందేమో, పెట్టి చూస్తాను, అప్పుడు ఇంకో మొక్క ఇక్కడ పెట్టుకుంటాను. ఇంకా బెడ్రూమ్లో కూడా పెట్టానండి, చూపిస్తానండి. చూడండి, ఇదేమో వాటర్లో పెట్టాను అనమాట, వాటర్లో పెట్టాను, దీన్ని బాగా పెరుగుతుందండి. చూడండి, మా అమ్మాయి రూమ్లో పెట్టాను ఇది. ఇదిగో ఇదేమో నియాన్ పోతోస్. చూడండి అసలు ఎంత అందంగా ఉందో కదా, చూడండి ఎంత బాగుందో. చూడండి, ఇది మా పంప్కిన్ అండి, నాతో పాటు మనీ ప్లాంట్ టూర్ చేస్తున్నాడు. ఇదిగో ఇదేమో ఇది కింగ్ పోతోస్ అండి. కింగ్ పోతోస్ని ఇట్లా పెట్టుకున్నాను అనమాట బెడ్రూమ్లో. చూడండి, దీనికి ఇట్లాంటిది అమెజాన్లో దొరుకుతుందండి. మీ బెడ్రూమ్లో ఎక్కడన్నా లైటింగ్ వస్తే కనుక, మీ బెడ్రూమ్లో లైటింగ్ వస్తే కనుక మీరు ఇట్లా పెట్టుకొని దీని మీద పెట్టండి. ఇది పెట్టి మీరు నమ్ముతారో నమ్మరో 4.5 years అండి. కోవిడ్కు ముందు పెట్టానండి నేను, కోవిడ్కి ముందు పెట్టాను. ఇంకా ఇదిగో చూసారా, నియాన్ పోతోస్ పెట్టాను అనమాట. ఇక్కడ ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఇట్లా నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయని చెప్పాను కదా. ఇది చూడండి, ఇది రేర్ వెరైటీ అండి. చూడండి, ఇది మొన్న మా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకున్నానండి. దీన్ని చూసారా, ఇది స్లీపింగ్ మనీ ప్లాంట్. ఇది ఇంకా ఈ ఆకులు విచ్చుకోవన్నమాట, దీన్ని స్లీపింగ్ మనీ ప్లాంట్ అంటారు. ఒక చిన్న కొమ్మ తెచ్చానండి, దాన్ని వాటర్లో పెట్టాను. ఇదిగో చూసారా ఇట్లా వచ్చింది కదా. రేపు వర్షం వచ్చినప్పుడు నేను సాయిల్లో పెట్టేసి దీన్ని పెంచుతాను అనమాట. ఎలా ఉంది, ఇదిగోండి ఇదొక మనీ ప్లాంట్. ఇదేంటంటే ప్యూర్ గ్రీన్ అండ్ హార్ట్ షేప్లో ఉంటుంది అనమాట. ఇది కూడా ఇట్లా ప్రాపగేట్ చేసేసుకోవటమేనండి. దీన్ని చూడండి, దీనికి ఎన్ని చిన్న బుజ్జి వేళ్ళు వచ్చాయో చూసారా. అట్లా ఇలా చూసారు కదండి మనీ ప్లాంట్ కలెక్షన్. అయితే మీరు కూడా తప్పకుండా మనీ ప్లాంట్ని ఇంట్లో పెంచుకోండి. కొంచెం బ్రైట్ లైట్ ఉంటే చాలు, బ్రహ్మాండంగా పెరుగుతుందండి. అది చూస్తే మనకి చాలా హ్యాపీనెస్ వస్తుంది అండ్ హెల్త్ వస్తుంది. ఎందుకంటే మన లోపల
ఇంట్లో ఉన్న బ్యాడ్ ఎనర్జీని అంతా తీసేస్తుంది. ప్లస్ ఏసీ నుంచి వచ్చే కార్బన్ ఉద్గారాలను కూడా అది తీసేస్తుంది. మనకి హెల్త్ ఇస్తుంది, వెల్త్ ఇస్తుంది. అందుకే కదా మన వాళ్ళు మనీ ప్లాంట్ అని పెట్టారు. అది ఎక్కువ ఎంత పెరిగితే అంత మనీ వస్తుందని అంటారు కదా. సో మీరు కూడా వాటర్ ప్రాపగేషన్ కానీ ఎవరి దగ్గరన్నా అడిగి తీసుకొని లేకపోతే కొనుక్కుని కానీ మీరు పెట్టుకొని పెంచుకోండి. చాలా బాగుంటుంది, మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎలా ఉంది నా మనీ ప్లాంట్ కలెక్షన్? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మొక్కల్ని నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం.